ఇక మానవుడు అన్నవాడు ఎవడు భూమి మీద ఉండడు, మనిషి అన్నవాడు ఎవడు భూలోకములో ఇక నివసించలేడు. ఎందుకంటే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో కాలిపోయాయి, ఆకాశ నక్షత్రాలు జలజల రాలి పడిపోయాయి, అగ్ని పర్వతాలు బద్దలైపోయాయి, నీరు యావత్తు మాచిపత్రైపోయింది. సకల మానవాళి యొక్క సృష్టి యావత్తు విపత్కరమైన పరిస్థితుల్లోకి మునిగిపోయింది. దేవుని ఉగ్రత దినము తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవడం ఏ శరీరకు సాధ్యపడదు. ఎందుకు దేవుడు ఇంత ప్రయాసపడి ఈ ప్రాంతంలో ఈ సభలు ఏర్పాటు చేశాడు తెలుసా? ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నశించకుండా నిత్య నరకానికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన ఉద్దేశం ఈ రాత్రి నువ్వు తీర్పులేక రాకూడదని, శిక్ష నుండి తప్పించుకోవాలని. భూమి ఆకాశాలు తప్పించుకోలేకపోయాయి. నోవాహు కాలంలో దేవుడు లోకాన్ని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకు జలప్రళయం రప్పించినట్టు ఈ అంత్య దినాల్లో దేవుని తీర్పు అలాగ నిలిచి ఉంది. ఎవరి కొరకో తెలుసా? భక్తిహీనుల కొరకు కాదు బిడ్డ, భక్తిలో ఉండి కూడా యేసు కొరకు జీవించిన వారి కొరకు, ఇంకా నాస్తికత్వం కలిగిన వారి కొరకు, ఇంకా రక్షించబడని వారి కొరకు, ఇంకా యేసుకు దూరంగా ఉన్న వారి కొరకు, వాక్యం తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యము ఇలా ఉన్నదని తెలిసి కూడా దేవుని వాక్యాన్ని విస్మరించే వారి కొరకు దేవుని తీర్పు నిలిచి ఉంది. చదవండి నాతో పాటు దయచేసి. 2వ పేతురు రాసిన పత్రిక అనగా 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు, ఈ మాట నోట్ చేస్తున్నారు, భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నోవాహు కాలంలో ఏ వాక్యము చేత అయితే దేవుడు హెచ్చరించి 7గురిని కాపాడి జలప్రళయాన్ని పంపించాడో, ఆ వాక్యము చేత ఏ రీతిగా అయితే ఆ రోజుల్లో జరిగిందో, అదే వాక్యము చేత ఈ యొక్క భూమి ఆకాశము అగ్ని చేత నాశనానికి దగ్గరవుతూ, నాశనానికి తీర్పుకి దగ్గరవుతూ అదే వాక్యము వలన భద్రము చేయబడింది. ఇట్ హ్యాస్ స్టోర్డ్ బై టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వలన ఈ సమస్తము తీర్పు భద్రము చేయబడింది. వాక్యం ఎంత సత్యమైందో చెప్పనా? ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించిపోవు. ఒకవేళ నేను చెప్పేది అసత్యమని నువ్వు చాలా తప్పు ఉద్దేశం కలిగినా నిన్నెవరు తప్పించలేరు. అయ్యా నాకు సంబంధించింది కాదు, ఇది తీర్పు దినానా, ఆ దినాన్ని నేను ఉండను కదా, నాకెందుకు అనుకున్నా కూడా నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే నాశన దినము కొరకు దేవుడు భక్తిహీనులు సిద్ధపరిచాడనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఈ రాత్రి నువ్వు భక్తిహీనుడివో భక్తిపరుడువో నువ్వు ఆలోచించాలి. యేసయ్య రక్తంతో కడగబడి పాపం చేస్తుంటే నువ్వు భక్తిహీనుడే కదా. వాక్యం తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే భక్తిహీనుడే కదా. ఉదయం వేకువజామున దేవునితో కలుసుకోలేని నీవు భక్తిహీనుడే కదా. ఈరోజు వాక్యం చదవని నీవు భక్తిహీనుడే కదా. దేవునితో నడుస్తున్నానని చెప్పి లోకంలో నడవడం భక్తిహీనతే కదా. వాక్యమైన దేవుని విస్మరించి లోక సంబంధం కొరకు జీవించడం భక్తిహీనతే కదా. నిజమైనటువంటి భక్తిహీనత నీ అంతరంగంలో కనబడుతూ పైన భక్తి కలిగి దేవుని శక్తిని కోల్పోతున్నావు. నువ్వు దేవుని శక్తిని కోల్పోతున్నావు. సమస్తాన్ని దేవుడు వాక్యము చేత భద్రం చేసి ఉన్నాడు. ఆ వాక్యం అలాగా నిలిచి ఉంది. ఎవరి కొరకో తెలుసా? తీర్పు దినాన నాశనాన్ని ఈ భూమి మీదకు తీసుకురావడానికి. ఇప్పుడు ఆ సింహాసనము వేయబడినట్టు మాత్రమే యోహాను చూశాడు. ఇప్పుడు యోహాను చూస్తూ ఉండగా భూమి లేదు, యోహాను చూస్తుండగా పంచభూతాలు లేవు, యోహాను చూస్తుండగా ఆకాశములు లేవు, యోహాను చూస్తుండగా మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం లేవు. ఇప్పుడు ఆ ధవలమైన మహాసింహాసనం దగ్గర సమస్తమైనటువంటి ప్రతి ప్రాణి అక్కడ నిలబడి ఉంది. దయచేసి నాతో పాటు చూడండి. కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే, అయ్యా మేము ఎందుకు నిలబడతాం, అసలుకి అక్కడ నిలబడాల్సిన అవసరం ఏముంది అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. నా బైబిల్ ఏం చెప్తుందో నా బైబిల్లో చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి నాతో పాటు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు ఆయన, కొంచెం మైక్ ఏంటి సిస్టర్ గారికి, అప్పుడు ఆయన చదువు బిడ్డ 36 12:36. ఇది నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన
ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన లెక్క ఒప్ప చెప్పాలి. ఎవ్రీ వర్డ్ షల్ గాడ్ హ్యాస్ కౌంటెడ్ టు యూ. ఎందుకు ఈ తీర్పు దినాన నువ్వు నిలబెడతావనంటే, ఆ దినాన విమర్శ దినాన ప్రతి మాటను బట్టి దేవుని దగ్గర నువ్వు లెక్క ఒప్ప చెప్పాలి. ప్రతి వ్యర్థమైన మాటను బట్టి. ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు? దేవుని కోసం బ్రతుకుతున్నానని చెప్పి వ్యర్థమైన మాటలను బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. నీ వ్యర్థమైన మాటలను బట్టి చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో దుఃఖపోతున్నాడు. ఈ రాత్రి నేను ఎంతో బాధతో చెప్తున్నాను, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినాన, ఆ సమయంలో, ఆ దినాన దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పాలి. 2 యోహన్నా సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, తండ్రి ఒకనికి తీర్పు తీర్చుడు, తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుడైన యేసును ఘనపరచవలను. తీర్పు తీర్చుటకు సర్వాధికారం. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. తీర్పు తీర్చుటకు సర్వాధికారం. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది? ద గాడ్ హ్యాస్ గివెన్ టు ద సోవర్నిటీ ఆఫ్ ద అథారిటీ ద హ్యాండ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు చేతికి సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, నేను సర్వశక్తిమంతుడైన దేవుడును అని రాయబడింది. ఈ సర్వశక్తిమంతుడైన దేవుడికి సర్వాధికారము ఇవ్వబడిందనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఉంది. ఎవరికి తీర్పు తీర్చడానికి? విమర్శ దినాన మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధిలో నీవు లెక్క ఒప్ప చెప్పాలి. చూద్దాం ఆ మాట ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. ఇదియుగాక, ఈ మాట నోట్ చేసుకో, సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు న్యాయాధిపతి. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో రాయబడింది, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచే ఆరంభించబడుతుంది బిడ్డ. అపోస్తల కార్యం అనగా ఈ 10వ అధ్యాయం 42లో కనబడుతున్నటువంటి ఈ న్యాయాధిపతి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అనగా 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆ న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. ఎందుకు వాకిటి నిలబడి ఉన్నాడంటే, సరిగ్గా ఆయన తీర్పు ఇంటి యొద్ద నుంచి ఆరంభించబడుతుంది. ఆ ఇల్లు ఎవరో కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీరు బైబిల్ తీయట్లేదు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడి చేత ఒకడి చేత కట్టబడును, కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. ఘనత పొందినట్లు ఎంచబడిను. ఆ స్థిరము గుండిన ఎడల మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. అవునా కదా? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఇంటి యొద్ద నుంచి తీర్పు ఆరంభించబడుతుందంటే మన యొద్ద నుంచే మొదటి తీర్పు ఆరంభించబడుతుంది. సంగమాను వినాలి అంటే నీ విమర్శ దినాన్ని బట్టి, ఆ దినాన దేవుడిని ప్రతి మాటను బట్టి లెక్క ఒప్పు చెప్తావు. అలాగనే నీ ప్రతి చూపును అనగా చదవండి నాతో పాటు దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు పత్రిక. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఈ మాట ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు సైతము బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు, తగిన తీర్పు, తగిన శిక్ష దేవుని యొద్ద నుంచి వస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అంటే
మృతులకు సజీవులకు తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి ఇప్పుడు వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు. తీర్పు ఇంటి యొద్ద నుంచి ఆరంభించబడుతుంది. ఆ ఇల్లు ఎవరో కాదు, నీవు నేనే. ఇప్పుడు దేవుని తీర్పు నా నుండి నీ నుండి ఆరంభించబడితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నా నుండే తీర్పు ఆరంభించబడితే నీ పరిస్థితి ఏంటి? నీ నుండే తీర్పు ఆరంభించబడితే మరి నీ గ్రామం పరిస్థితి ఏంటి? నీ ఇంటి పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? దేవుడి న్యాయాధిపతి. రహస్య దినమన మరుగైనది ఏది తేట బరసబడకపోదు. అంధకారమందుల రహస్యాలన్నింటినీ దేవుడు వెలుగులోకి తెచ్చే రోజు అది. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. రహస్యంగా జరిగించిన ప్రతి హేయక్రియను బట్టి, ప్రతి చీకటి పాపాన్ని బట్టి, ప్రతి రహస్యమైన పాపాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నువ్వు తప్పించుకోలేవు. నువ్వెంత గనుడువైనా, నువ్వెంత మెస్పరిజం చేయగలిగిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నీవు అనగా నీ జీవితంలో ఎంత ఆధిక్యత కలిగిన వ్యక్తివైనా నువ్వు దేవుని న్యాయపీఠం మీద నుంచి తప్పించుకోలేవు. ఆదాం పాపం చేశాడు, ఆదాం తప్పించుకోలేదు. సంసోను పాపం చేశాడు, సంసోను తప్పించుకోలేదు. అర్థమవుతుందని చెప్తుంది. దావీదు పాపం చేశాడు, దావీదు పాపాన్ని దేవుడు ఒప్పింపజేసి తప్పించడానికి మార్గం కలుగు చేశాడు. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఒప్పించి తప్పించుకోవడానికి మార్గం కొరకు ఏర్పాటు చేసినవే ఈ కూటాలు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నిన్ను శిక్షకు అప్పగించడానికి కాదు, నిన్ను తీసుకెళ్ళి ఆ న్యాయ తీర్పులో నిలబెట్టడానికి కాదు, నిన్ను తీసుకెళ్ళి ఆ హేయకమైనటువంటి పరిస్థితుల మధ్య నిలబెట్టడానికి కాదు, శత్రువులకు అప్పగించడానికి కాదు. ఈ రాత్రి నిన్ను దేవుడు నీతో మాట్లాడుతుంది. ఏ విధమ చేతనైనా నిన్ను సరిచేయాలనేది. అందుకే దావీదు కీర్తన 139:1-2 వచనం రాయబడింది. నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 139:1-2 వచనాలు. యెహోవా, నీవు నన్ను శోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ బిడ్డ తెలుగు సరిగా చదవట్లేదు. షల్ యూ రీడ్ దట్ ఇంగ్లీష్ బైబిల్ టు హియర్ సిస్టర్? నేను కూర్చుండడం లేచుట నీకు తెలియను, నా నోటి మాట నా మనసును గ్రహిస్తున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ దేవునికి బాగా తెలుసు. నీ చర్యలన్నీ, వాట్ యు డిడ్ ద బిఫోర్ ద లార్డ్, వాట్ యు డిడ్ంట్ హైడ్ దట్ ఎవరీ సిన్. నువ్వు దేవుని దగ్గర చేసినవైనను, చేసి ఉన్నవైనను, చేయబోయేవైనను, రహస్యంగా ఉన్నవైనను దేవుని దగ్గర ఏది మరుగయ్యలేదు. ద గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి ప్రతిదీ తెలుసు. అందుకే యోహాను సువార్త అనగా 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం నెరిగిన వాడు గనుక ఆయనకు ఏ మనుషుని గురించి చెప్పనక్కరలేదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవునికి మనుషుని ఆంతర్యం తెలుసు. నువ్వెంత బలహీనుడవో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు పడిచెడ్డావో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు పాపాన్ని దాచావో తెలుసు. ఎన్నిసార్లు దేవునికి విరోధంగా చేసి బ్రతుకుతూ ఉన్నావో కూడా దేవునికి తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే చచ్చిపోయిన శవాన్ని బంధువుల కోసం వెయిట్ చేస్తారు. ఏనైనా కొరేష్ వెయిట్ చేస్తారు. ఎప్పుడు దాకా వెయిట్ చేస్తారు వాళ్ళంటే 3 గంటల దాకా వెయిట్ చేస్తారు. ఆ వచ్చేవాడు కాస్త ఆలస్యం అయితే, అయ్యా ఫ్రిడ్జ్ తీసుకురండి, ఫ్రిడ్జ్లో పెడదాం, ఫ్రిడ్జ్లో పెడితే రేపు వస్తాడు కాబట్టి రేపు ఉదయాన్నే మళ్ళీ ఎత్తుబడి కార్యక్రమం చేద్దాం అంటారు. మళ్ళా రేపు వాడు ఆలస్యమాడు అనుకోండి, ఇంకా ఫ్రిడ్జ్ కావాల్సిన డీప్ కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. సాయంత్రం దాకా వెయిట్ చేయాలి. అప్పటికి ఎన్ని రోజులు అయింది? అప్పటికి 2 రోజులు అయింది. గంట ఫ్రిడ్జ్ ఆగిపోయింది అనుకోండి, లోపల నుంచి ఏమొస్తుంది? దుర్వాసన. చచ్చిన శవాన్ని అలంకరించినట్టే ఉంటుంది నీ భక్తి జీవితం. అంటే రహస్యమైన పాపాన్ని ఒప్పుకోకపోకుండా చేసిన దాన్ని దేవుని దగ్గర తప్పును కప్పిపుచ్చుకొని అతిక్రమాలను దాచిపెట్టుకొని నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, అభిషేకించబడాలంటే కుదరదు. ఈ మధ్యకాలంలో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆర్ఎంపీ అది చిన్న గాయమైంది. రాయపర్రి లాంటి డాక్టర్ అయినా అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, ఇదేం కాదయ్యా ఈ గాయం నీకు, ఈ పక్కనే యేసుబాబు గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి నీకు బాగు చేస్తాడు అన్నట్టు. అయ్యి బాబు, ఆయనకైతే దేవుడు ఎరుగు, ఫస్ట్ నీ దగ్గరకు వచ్చాను, నాకు కాస్త ఈ పరిస్థితి చూడయ్యా అని చెప్తే ఆయన నాకేం చేశాడంటే, నీకేం కాదు మణిబాబు గారు అనని ఆ గాయాన్ని చుట్టూ స్నో
పర్ఫ్యూమ్ కొట్టి, ఏమండి మీరు వాడతారే అద్భుతమైన పర్ఫ్యూమ్, ఆ పర్ఫ్యూమ్ కొట్టి కొంచెం ఫేరల్ లెవెల్ రాసి చుట్టూ బ్యాండేజ్ వేసి లాస్ట్లో ఫాన్స్ ఫోర్ మొత్తం కొట్టి పంపించాడు. ఏం కాదు మణిబాబు అన్న, నీకు బాగా అయిపోతుంది పో అన్నాడు. నేను అనుకుంటున్నాను అద్భుతమైన వాసన, ఇక నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, చాలా బాగుంది. వచ్చేసాను. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు, నొప్పి అలాగనే ఉంది, గాయం ఎక్కువైపోయింది, లోపల సెప్టిక్ అయిపోతుంది, నొప్పి ఏమాత్రం తగ్గట్లేదు. అయ్యో నేను బాధపడిపోతున్నాను, నాకు ఈ పైన షోకులు వద్దు, ఈ పైన పర్ఫ్యూమ్ నాకు వద్దు, ఈ పైనటువంటి ఈ బాహ్య జీవితం నాకు వద్దని నేను ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్ళగానే యేసుబాబు గారు అన్నారు, ఎక్కడికి పోయావు ఫస్ట్ నువ్వు అన్నాడు. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి బాబు, ఆయన చేశాడంటే, అది కాదులే తమ్ముడు ఉండు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి నా యొక్క కట్లన్నీ ఇప్పేగా లోపల గాయం అంతా, ఇంత గాయం ఇంత అయిపోయింది, ఇంత గాయం ఇంత అయిపోయింది, చాలా బాగా విన్నాను. గాయం ఎక్కువైపోయింది. ఇక వెంటనే ఆయన ఒక కాటన్ తీసుకొని ఒక టించర్లో అద్ది ఆ గాయాన్ని బాగా కడగడం ప్రారంభించాడు, డెటాల్తో కడగడం ప్రారంభించాడు. నేను అంటున్నాను, అయ్యో ఇది చాలా కఠినంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, ఈ గాయం నేను భరించలేకపోతే అరుస్తున్నా కూడా నా మాటలు ఏమీ లెక్క చేయకుండా ఆయన లోతులోనికి ఆ గాయం లోపలికి ఆ కాటన్ పంపించి బాగా కడిగి డెటాల్తో కడిగి అయోడిన్ ఆయింట్మెంట్ రాసి కట్టుగట్టి 4 మంది బిళ్ళలు ఇచ్చి ఏం కాదు పొండి అన్నాడు. నేను అనుకుంటున్నాను, ఏంటి ఆయనలాగా ఈయన పర్ఫ్యూమ్ కొట్టలేదు, ఆయనలాగా ఈయన నాకు స్నో కొట్టలేదు, ఈయనంటే ఇంత భయంకరమైన కఠినమైన బాధను కలుగు చేశాడని మనసులో అనుకుంటూ వెళ్ళా. కానీ రాత్రి నాకు నెమ్మదిగా నిద్ర పట్టింది. 2వ రోజు కాలు మెల్లగా నడవడం ప్రారంభించాను, 2వ రోజుకి మెల్లమెల్లగా అడుగులు వేయడం ప్రారంభించాను. ఇద్దరు నాకు ఎవరు డాక్టర్ మంచి డాక్టర్ చెప్పండి మీరు? మొదట అయినా రెండో అయినా నీ జీవితంలో ఈ రాత్రి నీ గాయపరచాలని కాదు, ఎక్కడ నీ గాయం ఉందో ఆ పచ్చి గాయాన్ని యేసయ్య రక్తంతో కడగబడి రేపబడి పరిశుద్ధుడిగా వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు పరిశుద్ధురాలుగా వెళ్ళాలని దేవుని యొక్క బలమైన ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి నువ్వు సరిచేయబడాలన్నది. అందుకే వాక్యం రాయబడి, నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదంటూ ఆ 139 దావీదు కీర్తనలో, నీ నోటి మాట నాలుకకు రాకమునిపే నువ్వు కూర్చుండటం లేచుట దేవునికి తెలుసు. అంటే దేవునికి ఇంకా మరుగైనది ఏదీ లేదు. ఈ రాత్రి ప్రశ్నించుకుందామా, నా దేవునికి మరుగైనవి నా జీవితంలో చాలా ఉన్నాయి, సేవకుడైన నా జీవితంలో చాలా ఉన్నాయి. లార్డ్, I did the many mistakes before you, Lord. I hidden things many, but I have to expose to myself before the holy. నీ ముందు నేను పరిశుద్ధనని చలామణి అయిపోతున్నా, అది లాభం లేదయ్యా. నా గాయానికి పర్ఫ్యూమ్ కొట్టినట్టే ఉంటుంది, నా గాయానికి స్నో కొట్టినట్టే ఉంటుంది, నా గాయానికి అర్థమవుతుందా అయోడిన్ రాయకుండా నా గాయానికి ఫాన్స్ పౌడర్ రాసినట్టే ఉంటుంది. కానీ రాత్రి నీ గాయములన్నీ సరిచేయబడి మనస్సాక్షి ఒప్పించబడి పరిపూర్ణంగా రక్తంతో కడగబడితే ఈ రాత్రి మహాధవలమైన సింహాసనం ఎదుటి నువ్వు తప్పించబడతావు తీర్పులో నుండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు తీర్పులో నుండి తప్పించబడతావు. నీకు తీర్పు కావాలా వద్దా అన్నది నీ చేతిలోనే ఉంది. జరిగిన సంఘటన చూడండి నాతో పాటు దయచేసి. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం నాతో పాటు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరేష్, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటినైనా సరే వాటి ఫలమును, ఈ మాట గమని, ప్రతి వాడు, మానవుడన్న ప్రతి వాడు దేహముతో జరిగించిన ప్రతి క్రియను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా. ఇప్పుడు ఆలోచిద్దామా, ఎన్నిసార్లు నా దేహంతో నేను మంచివి జరిగించాను, ఎన్నిసార్లు యేసుని ఎరుగు కూడా నేను ఆయన బహాటంగా సిలువ వేశాను, ఎన్నిసార్లు అన్నీ తెలిసి కూడా నేను పరిశుద్ధుని చలామణి అవ్వడానికి నేను ఎంతగా మభ్య పెట్టుకున్నాను. తప్పు చేస్తున్నావు నువ్వు. యు డిడ్ ద గ్రేట్ మిస్టేక్ బిఫోర్ ద లార్డ్ ఇన్ దిస్ టైమ్. ఈ రాత్రి దేవుని ఎదుట నువ్వు పరిశీలించుకోకుండా, నువ్వు దేవుని యొక్క రక్తంతో కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం దేవుని ఉద్దేశం కాదు. అందుకే వాక్యం చివరిలో రాయబడింది, అక్కడ చదువు తల్లి.
క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. ఇప్పుడు న్యాయపీఠము ఎదుట ప్రతి ఒక్కడు ఆ దినాన్ని నిలబడాలి. అది ఎలా ఉంటుందంటే, మంచివైనా సరే చెడ్డవైనా సరే. నీలో మంచి ఎన్నున్నాయి, చెడ్డ ఎన్నున్నాయి. ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంత బలహీనుడు అయ్యావు, ఎంత పాపం చేశావు, పాపం లేదని చెప్పుకుంటున్నావు, ఎంత దాచిపెట్టుకున్నావు, ఎంత ఒప్పుకుంటున్నావు. అయ్యో, ఆలోచన చేస్తే ఈ మానవ జీవితానికి ఇంక అంతు ఉండదు. ఈ రాత్రి నీ అంతు లేని పాపాన్ని యేసయ్య రక్తంతో కడగబడ్డానికి నజరేయుడైన యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మన పాపాలు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపం ఎంత ఘోరమైనా సరే, నువ్వు ఎంత బలహీనుడు అయినా సరే, ఎంత పడిచడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు పతనా వ్యవస్థలకు వెళ్ళినా సరే, ఎన్నిసార్లు విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తున్నా సరే, యేసు రక్తము ఈ రాత్రి నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తుంది. ఆమేన్. యేసు రక్తం మాత్రమే నీకు నీతిమంతత్వాన్ని కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే పరలోక రాజ్యానికి ద్వారం తెరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే సంఘములో నీకు సాక్ష్యాన్ని కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే నేను నీతిమంతునిగా చేసి ఆయన సన్నిధిలో నిందారహితంగా నడిపిస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క క్షమాపణ ఇక్కడ నిలిచి ఉంది. నువ్వు గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాకు బాగా గుర్తున్న సంఘటన కొన్ని సంవత్సరాల క్రిందట హబుల్ టెలిస్కోప్ అనే గొప్ప పరికరం అంతరిక్షంలోకి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి సూర్యుడు, నక్షత్రాలు ఇవి కేవలం నాకు మాత్రమే తెలుసు. కానీ 9 గ్రహాల తరువాత దాదాపు 1972లో వెళ్ళినటువంటి హబుల్ టెలిస్కోప్ ఎప్పటికీ విశ్వంలో కొన్ని బిలియన్ లక్షల కిలోమీటర్లు వెళ్ళింది లోపలికే. ఆ హబుల్ టెలిస్కోప్ చెప్తుంది, ఈ అనంతమైన విశ్వం ఇప్పటికీ ఇక్కడ వరకు హద్దు ఉన్నది అని చెప్పలేకపోతుందట. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ అనంతమైన విశ్వము ఇంతవరకు హద్దుంది అని చెప్పలేకపోతుందని అంటే ఈ విశ్వం ఎంత పెద్ద గొప్పది, ఆ విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిలబడలేకపోయాయి, పంచభూతాలు నిలబడలేకపోయాయి, మనిషి అన్నవాడు నిలబడలేకపోయాడు. నిలబడదామన్నా వాడి హేయ క్రియలు బట్టి శిక్ష తప్పలేదు. వాడి రహస్య జీవితం బయలుపరచబడలేకపోదు. విమర్శిద్దాన్ని మాట్లాడే ప్రతి రహస్య మాటను బట్టి లెక్క చెప్ప తప్పలేదు. ఆ దేహంతో మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ దినాన్ని దేవుని దగ్గర నిలబడినప్పుడు ఏ శరీరం తప్పించుకోలేకపోయాడు. ప్రతివాడు క్రీస్తు న్యాయపడిందట. నిలబడడానికి సంసిద్ధమైన రోజు, ఇక మనిషికి తప్పించుకునే రోజే లేదు. ఆ శిక్షల నుంచి తప్పించడానికి ఏ వ్యక్తికి శక్తి లేదు. ఏ వ్యక్తి కూడా యేసయ్య నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. ఈ రాత్రి ప్రజలు రక్షించబడాలి. నీచము కదలని సీయోను కొండపై, నీచము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచు పరవశించి పాడేవా. యేసయ్యా 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 నీదు ముఖము
యేసయ్య, ఈ రాత్రి మీరు మా మధ్య నిలిచి ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు తీర్పులోకి వెళ్ళకూడదని, నువ్వు తీర్పులోకి వెళ్ళకూడదని, నువ్వు తీర్పులోకి వెళ్ళకూడదని ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. చూడండి నాతో పాటు దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మనుషులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు, మీ వలన లోకానికి తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంటే, నీవెళ్ళి తీర్పులో నిలబడ్డానికి ఇదెలా నీకు ఇష్టపడింది? దేవుని వాక్యం చెప్తుంది నీ వలన తీర్పు తీర్చబడుతుంది. నీ ద్వారా దేవుడు అనేకులకు తీర్పు తీర్చాలని, ఆ తీర్పు దినం నీ ఎద్దుకు తీసుకొస్తే నువ్వు ఒక న్యాయాధిపతిగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, నీవేమో ఇంకా నేను నేరస్తుణ్ణి, ఇంకా నేను పాపంలోనే జీవిస్తాను, ఇంకా నేను బలహీనతలోనే బతుకుతాను, ఇంకా నేను చీకట్లోనే బతుకుతానంటే ఈ వాక్యం ఎలా నెరవేరుతుంది? దేవుని వాక్యము తీర్పు కొరకు అగ్ని చేత భద్రం చేయబడిందనేది ఎంత సత్యమో, సకల పరిశుద్ధుల ద్వారా దేవుడి లోకానికి తీర్పు తీరుస్తాడనేది కూడా అంతే సత్యము. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంత గొప్ప నిరీక్షణ నీ జీవితంలో పెట్టుకొని నువ్వు ఇంకా దేవునికి దూరం ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించోడు. ఆ దినాన ఏ శరీరం ఆయన ఎదుట తప్పించుకోలేడు, ఏ శరీరాన్ని తప్పించుకోలేడు. ఆ యొక్క సింహాసనం దగ్గర అనగా అనేకులు వచ్చి నిలబడతారు. పాపము చేసిన ప్రతి ఒక్కడు, అనగా భక్తిహీనులు, అనగా సహేతుకైనటువంటి అన్యులు, అంతకంటే ఎక్కువగా విగ్రహారాధికులు, నాస్తికులు, విశేషముగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు, యేసు దేవుడిని తెలిసినా కూడా హృదయపూర్వకంగా ఒకసారి వెలిగించబడి పరలోక సభన వరణం రుచి చూచి మరలా బహాటంగా యేసుని సిలువ వేసిన ప్రతి ఒక్కరూ అక్కడ ఆ దినాన నిలబడవలసిందే. వారికి విధించే శిక్ష ఎలా ఉంటుందంటే, నేను ఒక్క మాటలో చెప్తాను, ఎంత బ్రతిమలాడినా ఆ దినాన్ని నీ కొరకు క్షమాభిక్ష ఉండదు. అక్కడ ఎంత బ్రతిమలాడినా, అయ్యా నేను తెలియక చేశాను, నన్ను క్షమించు, నాకు ఏ విషయం నాకు తెలియదు, దయతో నన్ను క్షమించంటే దేవుడు నీకు ఎగ్జంప్షన్ ఇవ్వడు. ద గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు ద టూ పర్సనాలిటీ టు దేర్. దేవుడు 2 స్వభావాలు కలిగి ఉంటాడు. The Jesus is stand before us. One side is the supernatural of the God, another side is the tone terrible of the God. ఒక సైన్యము యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైనటువంటి క్షమాపణ కలిగిన దేవుడు, సూద్రూపి, పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని రక్తంతో కడగడానికి కరుణా స్వరూపుడై నిలబడి ఉంటాడు. మరొక వైపున మహోగ్రకుడై, ఆయన మహా కొదమసింహమై ప్రతి ప్రాణి ఎదుట కఠినాత్మను తీర్పు తీర్చే రోజు ఒకటి రాబోతుంది. ఇదేమో కృపాకాలం. ఈ కాలాన్ని నువ్వు తృణీకరించి వెళ్ళిపోతే, ఈరోజు నాది కాదని నువ్వు వెళ్ళిపోతే, ఇంకా నాకు సమయం ఉందనుకుంటే వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోదురు, అందులో పడిపోదురు. ఏ శరీరం అక్కడి నుంచి తప్పించుకోలేడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, భక్తిహీనులందరూ నరకానికి వెళ్ళవలసిందే, భక్తిహీనులందరూ నరకానికి వెళ్ళవలసిందే. ఏ శరీరం అక్కడి నుంచి తప్పించుకోలేడు. నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, నోట్లో నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు. నేను కాపాడడానికి ఎవరు బయటకు రారు. ఆ దినాన్ని ఏ శరీరం ఎదుట నిలబడి అయ్యో వీడిని క్షమించని చెప్పడానికి వీలు పడదు. అక్కడికి వెళ్ళిన వాడు ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు. నరకం నువ్వు అనుకున్నంత చాలా సులువు కానే కాదు.
అక్కడికి వెళ్ళడం అంటే ఎంత భయంకరమో తెలిసిన, ఒక మనుషుడు ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టబడిన తరువాత తిరిగి బయటికి రావడం అసాధ్యం. సౌందర్యవంతులు కాలిపోవలసిందే, విద్యావేత్తలు కాలిపోవలసిందే, నాస్తికులు కాలిపోవలసిందే, రక్షణ లేని వాళ్ళు కాలిపోవలసిందే, చివరికి ఈ వాక్యము నాది కాదనుకునేవాడు కూడా కాలిపోవలసిందే. తప్పించుకోగలడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, రాత్రింబగులు కేకలు వేస్తూ ఉండాల్సిందే. రాత్రింబగులు కేకలు వేస్తూ ఉండాల్సిందే. ఆ భయంకరమైనటువంటి ఆ తీక్షణ కలిగిన వేడిమిలోకి ఏ శరీరం వెళ్ళలేడు. వెళ్ళిన వాడు ఏ శరీరం కూడా బయటకు రాలేడు. ఆ నరకములో అనేక మంది అక్కడ ఏడుస్తూ ఉండగా అక్కడ వారికి ఆహారం కొరకు జక్కూమ్ అనే ఒక భయంకరమైన పండు ఒకటి ఉంటుందట. జక్కూమ్. ఆ జక్కూమ్ అనే పండు ఆహారానికి ఇక్కడ సిద్ధపరిచి ఉంటాడు శాతానుడు. ఆకలి వేసిన ప్రతి ఒక్కడు ఆ జక్కూమ్ అనే పండును తినగానే వాడి శరీరం అంతా ఇంకా వేడిమి చేత కాలిపోవడం ప్రారంభించబడుతుంది. కనుగుడ్లన్నీ బయటకు రావడం ప్రారంభిస్తాయి, కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు రావడం ప్రారంభిస్తాయి. వాడి జీవితం అంతా వేదన వేదన వేదన. వాడి శరీరంలో భయంకరమైనటువంటి కాలిపోతున్న శవాల మధ్యలో వాడు నిరంతరము కాలవలసింది. ఈ తీర్పు సామాన్యమైంది కాదు. ఈ తీర్పు సామాన్యమైంది కాదు. It is so terrible of the judgment. ఎక్కడికి వెళితే మళ్ళీ బయటకు రావడం జరగదు. నరకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ దాహమని కేకలు వేస్తుంటే నువ్వు చదువుకున్నట్టు లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఆ యొక్క వేలి కొన నీటిలో ముంచి నా పెదాలకు తడపమని అడిగాడే. తాగడానికి గుక్కడు మంచినీళ్ళు కూడా దొరకని ప్రదేశం. నువ్వు తాగడానికి మినరల్ వాటర్, నువ్వు తాగడానికి నీ చుట్టూ అన్ని అనుకూలమైన పరిస్థితులు. ఒక్కసేపు ఎండకు తాలుకోలేవు, ఫ్రిడ్జ్ వాటర్ కొరకు పరిగెడతావు. కానీ నువ్వు పాపం చేసి యేసు రక్తంతో కడగబడకుండా వెళ్ళితే నీ వెళ్ళేది భయంకరమైన ఈ చోటుకి. అక్కడ దాహము, అక్కడ హమీం అనే ఒక భయంకరమైనటువంటి అగ్ని జీవజల నది ఒకటి వెళ్తుంటుంది. ఆ నది వెళ్తుంటుంది. ఆ నదిలో ఉన్న నీళ్లు మనుషులు తాగినప్పుడు ఇంకా భయంకరమైన వేడిమి చేత శరీరం అంతా కాలిపోతుంది. వాడి కళ్ళల్లో నుంచి భయంకరమైన పురుగులు బయటకు వస్తుంటాయి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు కన్నీళ్లు రోదన ఎక్కడ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంత భయంకరమైన తీక్షణ అగ్నిలో నుంచి నువ్వు ఎన్ని పురుగులు తీసి నీలోంచి బయటకు వస్తుంటే అన్ని పురుగులు నరకంలో వేసినా తిరిగి మళ్ళీ అగ్ని నుంచి బయటకు వచ్చి నేను పీకు తినడం ప్రారంభిస్తాయి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. తప్పించుకోలేవు. నీ నోటి మాటను బట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి తప్పించుకోలేవు. రహస్యంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి తప్పించుకోలేవు. దేహంతో జరిగించిన ప్రతి దాన్ని బట్టి నువ్వు తప్పించుకోలేవు. చివరికి మంచివైనా చెడ్డవైనా సరే, ఏవైనా సరే ఆ దినాన్ని తీర్పులోకి నువ్వు వస్తావు. ఎవడు తప్పించలేడయ్యా, ఎవడు తప్పించలేడు. ఈ రాత్రి నీకు ఇవ్వబడిన అవకాశం ఎటువంటి తెలుసా? అంత భయంకరమైన శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఎక్కడ నిలిచి ఉన్నాడు? వెళ్ళగలవా నీవు? గుక్కుడు కాగిన మంచి నీళ్ళు వేడి నీళ్ళు పైన పోసుకుంటేనే వెలవెల్లాడిపోయావు నీవు. 1000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లోకి వెళ్ళి నువ్వు బతకగలవా? ఇది నిజంగా నరకంలో వినబడిన శబ్దాలు. ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్టిఫిషియల్. నరకములో ఇలాగిన నిత్యము కేకలు వేస్తుంటాయని అనేక మంది చెప్పారు. అక్కడికి వెళ్ళడము నీ జీవితానికి చివరి దినం. అక్కడికి వెళ్ళడం అంటే నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు. సువార్త నాకు వద్దనుకుంటే వెళ్ళేది అక్కడికే. రక్తంతో కడగబడకుంటే వెళ్ళేది అక్కడికే. మారు మనసు పొందకుండా నాకు ఇంకా సమయం ఉందనుకుంటే వెళ్ళేది అక్కడికే. బాప్తిసానికి ఇంకా వాయిదా ఉందనుకుంటే నువ్వు వెళ్ళేది అక్కడికే. ఆ శిక్ష నుంచి రాత్రి తప్పించడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ 2వ రోజున మహాధవలమైన సింహాసనమునకు తీర్పులోకి రాకుండా తప్పించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఆయన ప్రేమ నీ కోసం. ఆయన ప్రేమ నీ కోసం. ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు? ఇంకా ఎంతమంది నీకు బోధించాలి? ఎన్ని వర్తమానాలు కావాలి?
ఆయన సమ్ముఖం నుండి భూమి ఆకాశాలు పారిపోయాయి. ఆయన సమ్ముఖం నుండి మనిషి అన్నవాడు ఎవడు కూడా తప్పించుకోలేకపోయాడే. వాడు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు శిక్ష లేక తెస్తాడని వాక్యం చెప్తుంటే ఇంకా నిర్లక్ష్య వైఖరి ఇస్తావా నువ్వు? ఈ జీవితం ఎంత తక్కువైందో తెలుసా? అది గాలి చేత విసిరబడి మళ్ళా వెనకకు రానటువంటి జీవితం. నేతగానే ధోని కంటే ఇంకా చిన్నది, ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితం. ఈ జీవితాన్ని యేసుకివ్వడానికి ఇంకా జాప్యం చేస్తావా? ఈ జీవితాన్ని యేసుకివ్వడానికి, ఈ జీవితాన్ని యేసుకివ్వడానికి ఇంకా నీ జీవితంలో జాప్యం చేస్తావా? నేను ఒక సంఘటన చెప్తాను, యథార్థమైన సంఘటన. ఒక రోజున ఒక ప్రదేశంలో గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆ పేరు మెర్లిన్ మెనోరీ అనేటువంటి ఒక మంచి అందగత్తె. ఆమెను పెళ్లి చేసుకుందామని దాదాపు ఆ రోజుల్లో అమెరికా దేశపు అధ్యక్షులు కూడా వచ్చారు. జాన్ కెనడీ వచ్చి మెర్లిన్ మెనోరియన్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వంత సౌందర్యవతివి, నీ అందానికి నేను మంత్రముగ్ధుని అయిపోతున్నా, నేను అమెరికా దేశపు ప్రెసిడెంట్ని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా అమెరికా దేశపు అధ్యక్షురాలు అవుతావు అని అంటే మెర్లిన్ చెప్పింది, నాకు ఇంకా వయసు ఉంది, ఇంకా నేను ధనం సంపాదించాలి, ఇంకా నేను ఆస్తిని సంపాదించాలి, ఇంకా నేను భూమిని సంపాదించాలి, ఇంకా నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకున్నదే. ఒక రోజున దైవజనుడు బిల్లీ గ్రహం గారు సరిగా ఆమె దగ్గరకు ఒక ఫ్యాక్స్ పంపించాడు. మెర్లిన్, నా దేవుడు నీతో చెప్పమన్నాడు, ఎందుకంటే ఆ యొక్క ఫ్యాక్స్ వచ్చింది సరిగ్గా 1963 ఆగస్టు 14వ తారీఖున. ఆ ఫ్యాక్స్ వచ్చిన దానికి చరిత్రలో చెప్తున్న సత్యం ఇది. ఆ ఫ్యాక్స్ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్స్ చెప్పిందట, మెర్లిన్ దేవునిని హెచ్చరించమంటున్నాడు, దయచేసి నీ యవ్వన జీవితాన్ని దేవునికి ఇవ్వనంటే మెర్లిన్ చెప్పింది, బిల్లీ గ్రహం గారు, నాకు ఇంకా వయసు ఉంది, నేను సంపాదించాలని ఎంతో ఉంది, నేను ఇంకా బతికే రోజులు చాలా ఉన్నాయి, అన్నీ అయిన తర్వాత చివరిలో నేను దేవుణ్ణి నమ్ముకుంటాలే అని చెప్పింది. బిల్లీ గ్రహం గారు చాలా బాధతో ఆ రివర్స్ ఫ్యాక్స్ చూసి ఏడ్చాడట. ఈమెకి ఆగస్టు 14వ తారీఖున ఫ్యాక్స్ పంపించాడు. ఆగస్టు 16వ తారీఖున సరిగ్గా ఆ 1963లో ఆగస్టు 16వ తారీఖున ఈ యొక్క అందగత్తైనటువంటి మెర్లిన్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. 162 మాత్రలు వేసుకొని చచ్చిపోయింది. 162 మాత్రలు. ఆమె కడుపును కోస్తే 162 మాత్రలు బ్లడ్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి, సన్న మాత్రలు. ఆమె ఎందుకు నిద్ర మాత్రలు మింగిందో ఎవడికి తెలియదు, ఎందుకు చచ్చిందో కూడా ఎవడికి తెలియదు. దాదాపు 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆమెకు రాత్రిపూట నిద్ర రాక మతి చెల్లించిన పరిస్థితిలో తాగిన మైకంలో ఆ నిద్ర మాత్రలు వేసుకునిందని ఆమె గురించి ప్రచారం చేసి చచ్చిపోయింది. ఒక అందగత్తె. నీ పొలాన్ని బట్టి గర్విస్తున్నావా, లేకుంటే నీకున్న జనాన్ని బట్టి గర్విస్తున్నావా, లేకుంటే నీకున్నటువంటి ధనాన్ని బట్టో సౌందర్యాన్ని బట్టో, లేకుంటే నీకున్న ఖ్యాతిని బట్టి ఘనతను బట్టి నువ్వు గర్విస్తున్నావేమో ఆలోచించుడు. ఏ శరీరయు ఆయన ఎదుట తప్పించుకోలేడని దేవుని వాక్యం చెప్తుంది. భూమి ఆకాశాలే పారిపోయాయే, మనిషిని వాడు అందరూ నిలబడలేడే, నీవు నేను నిలబడగలమా? ఆ రోజు ఆకాశాలే పారిపోతే నీకు నాకు స్థలం ఎక్కడుంది? ఆకాశమే నిలబడలేకపోతే నీకు నాకు ఎక్కడుంది నీకు స్థలం? ఇప్పుడు చదవండి. అనగా హగ్గై గ్రంథం బైబిల్ తీయాలని కోరుకుంటాను నేను. అందరూ హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగములో, మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం
ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింప చేస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, నేను కంపింప చేస్తాను. ఇంకొక మారు ఆకాశాన్ని దేవుడు కదిలించబోతున్నాడు. ఆకాశ శక్తులు కదిలించబడబోతున్నాయి. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయము కాబోతున్నాయి. మనుషుడా, ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటో ఆలోచించుడు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. ఎక్కడున్న స్థానిక దైవజనులు అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించారు, మీరు వినలేదు. ఈ రాత్రి మిమ్మల్ని నవ్వించడానికో లేకుంటే మెస్ప్రెజెంట్ చేయడానికో నేను ఇక్కడ రాలేదు. ఈ రాత్రి ఏ విధము చేతనైనా నువ్వు రక్తముతో కడగబడి రక్షకుని ఎద్దకు వెళ్ళాలనేదే నా దేవుని ప్రధానమైన ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా దేవుని ఉద్దేశం, ఈ సభల యొక్క ఉద్దేశం ఈ రాత్రి నువ్వు రక్షించబడాలని. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకోలేవు. బాప్తిసు వాయిదా వేస్తున్నావా? వాయిదా వేయకు, రేపే బాప్తిసం తీసుకో. నీ సంఘంలో సాక్ష్యాన్ని కోల్పోతున్నావా? సంఘంలో నీ సాక్ష్యాన్ని కట్టుకో. సేవకుని దగ్గర అనేకసార్లు సరి చేసుకోలేకపోతున్నావా? సరి చేసుకోలేని నీ రహస్య పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంకా సేవకుని గురించి తక్కువ చేసి మాట్లాడే స్వభావం నీలో ఉందా? నీ స్వభావాన్ని మార్చేసుకో. అందుకే వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఈ రాత్రి దేవుని సిద్ధపరిచిన జీతం ఆయన చేతుల్లో ఉండగా నీ కొరకు సిద్ధపరిచిన జీతం ఏమైందో ఆలోచించుడు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు దాకా నువ్వు ఏమి విత్తావో అదే కోస్తావు. నువ్వు కోస్తే వెళ్ళేది నరకానికి. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఈ రాత్రి నువ్వు విత్తిన దాన్ని బట్టి కాదు, ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన ఇక్కడి నుంచి నువ్వు క్షమించి పరిశుద్ధిని చేసి పంపించాలనుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఒక యవనస్తుడు ఇలాగనే సభలకు వెళ్ళి వాక్యమని రక్షించబడ్డాడు. చైనా దేశం. ఆ యవనస్తుడు వాక్యమిని మారు మనసు పొందాడు. ఇంటికి వెళ్ళాడు. దేవుని కోసం వైరాగ్యంగా బతకడం ప్రారంభించాడు. చైనా దేశంలో యేసుప్రభు గురించి చెప్పడానికి కుదరదు, కమ్యూనిస్ట్ దేశం అది. ఆ సమయంలో ఈ దైవజనుడు తను ఎంతగా దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడంటే అంతగా నడిపించబడ్డాడు. తను ఒక సహోదరి చేత ప్రతిరోజు ద్వేషించబడేవాడు. 15 సంవత్సరాల ఆ అమ్మాయి ద్వారా అతను ద్వేషించబడ్డాడు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి మారు మనసు పొంది ఈ దైవజనుడిని వచ్చి వివాహం చేసుకునింది. ఆమేన్. ఆ దైవజనుడు ఎవరో కాదు, వాచ్మెన్ని. ఈ వాచ్మెన్ని యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నందుకు, వాక్యం బోధిస్తున్నందుకు ఆ దేశం ఉన్నటువంటి చట్టాల ప్రకారం క్రైస్తత్వం విరోధమని తీసుకెళ్ళి 4 అడుగుల జైల్లో, అంటే 4 అడుగుల వెడల్పు 4 అడుగులు ఎత్తు ఆ గొయ్యిల్లాగా తీసి ఆ యొక్క గోతిలో వాళ్ళు దించేసేవాళ్ళు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వాళ్ళు ఆ గోతులు అలాగే ఉండేవాళ్ళు. అంటే ఇట్లా నిల్చోలేరు, పడుకోలేరు. అర్థమవుతుందని చెప్తుంది. నిటారుగా నిల్చోలేరు, కాళ్ళు చాపి పడుకోలేరు. నేను అలసిపోయి వస్తే ఆ దైవజనుడు చేశాడు నాకు పరిచర్య. 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, అయ్యా 2 చేతులు దండం పెడుతున్నా. ఆ దైవజనుడు నిటారుగా నిలబడలేడు, కాళ్ళు చాచి పడుకోలేడు. 28 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రతిరోజు ఆయన తల మీద మూత్రం పోసేవాళ్ళు. రాత్రిపూట తీసుకెళ్ళి ఒక గదిలో, ఒక జైలు గోడల్లో ఆయన పెట్టేస్తే దాదాపు ఒక 30-40 మంది ఖైదీల మధ్యలో ఇతను పడేసేవాళ్ళు. ఆ బుడ్డి దీపంలో పెట్టుకొని ఒక పాత నిబంధన బైబిల్, కొత్త నిబంధన బైబిల్ దగ్గర పెట్టుకొని రహస్యంగా తాను ఆ బాత్రూమ్ గోడల్లో దాన్ని దాచుకొని దాన్ని తీసి ప్రతిరోజు చదివి పుస్తకాలు రాశాడు. ప్రపంచ చరిత్రను అలాగా మార్చేసాయి ఈ పుస్తకాలు. ఈ వాచ్మెన్ని బయటకు రావడానికి ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. వాళ్ళ భార్యకి మాత్రమే అనుమతించారు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ భార్య చూసుకొని వెళ్ళేది. ఒకరోజు ఆమె తన భర్తను చూసుకుందామని వస్తుంటే ఓ పెద్ద ట్రిప్పర్ లారీ వచ్చి ఆమెను కొట్టేసింది. అక్కడికక్కడికే పాస్టర్ అమ్మ గారు చనిపోయారు. వాచ్మెన్ భార్య
అక్కడ వాళ్ళు చెప్పారంట, అయ్యా వాచ్మెన్ గారికి పర్మిషన్ ఇవ్వండి, చివరిసారికి వెళ్ళి భార్యను చూడడానికి కుదురుతుందనంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. భార్యను కూడా కడసారి చూడలేదు ఈ దైవజనుడు. తన శిక్షాకాలం అంతా అయిపోయింది, అయినా ఇతను బయటకు వదిలిపెట్టలేదు. భార్య భూస్థాపన కూడా అటెండ్ కాలేకపోయాడు, కేవలం పరిశుద్ధత కొరకు, క్రీస్తు కొరకు. వాచ్మెన్ని చనిపోయారని తీసుకొచ్చి ఆయన శవాన్ని రోడ్డు మీద పడేశారు. కొంతమంది సంఘస్థులు వెళ్ళి ఆయన శవాన్ని జోలు కట్టుకొని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద చర్చి ఆవరణంలో పడుకోబెట్టారట. పడుకోబెడితే ఆ దేహాన్ని కడుగుదామని కడిగేటప్పటికి వాచ్మెన్ యొక్క 2 కళ్ళు లోడేసున్నారు. వాచ్మెన్ నాలుకను అమాంతంగా బయటికి తీసి తెగ్గోసేస్తున్నారు. వాచ్మెన్ శరీరం అంతా బూటుకాలు దెబ్బలో. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల వయసులో ఆ మనుషుడు దేవుని కోసం పడలేదనంటే, ఆ మనుషుడు దేవుని తీర్పును తప్పించడానికి ఈ మనుషుడు తీర్పు దగ్గర ఎంత తల వంచాడో ఆలోచించండి. ఎంత తల వంచాడో ఆలోచించండి. సమస్త మానవాళిని ఈ ప్రకృతి నుంచి కాదు, ఈ శిక్ష నుంచి తప్పించాలని తన శిక్షకు అప్పగించబడ్డాడు. వాళ్ళు ఉన్న సైనికుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాచ్మెన్ గారికి వాళ్ళు చివరి అవకాశం ఇచ్చారట. వాచ్మెన్, ఈరోజు నీకు చివరి అవకాశం, ఇక నేను బైబిల్ చదవను, ఇక యేసు దేవుడు కాదని చెప్పానంటే, వాచ్మెన్ ఏనంట, నా కళ్ళతో నేను బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా ఉండనంటే, ఆ కఠినాత్ములు ఒక పెద్ద పెద్ద సోలాలు తీసుకొచ్చి కాల్చిన సోలాలతో, ఇనుప చువ్వలతో 2 కనుగుడ్లు బయటకు పెరికేశారు. యేసు దేవుడు కాదని చెప్పంటే వాచ్మెన్ని చెప్పనందుకు నాలుక నమాంతంగా బయటకు లాగి కర్కశంగా కోసి అవతల పడేశారు. దైవజనుడా, ఈరోజు నువ్వు నేను చేస్తున్న సేవ పెద్దది కాదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ బిఫోర్ ద లార్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్ టు ద మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్ టు ద మినిస్ట్రీ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఈ భూమి మీద? వాచ్మెన్ నీ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చనిపోయినా నా దేవుని కొరకు నేను విత్తిన ప్రతి విత్తనం ఇంకా మొలుస్తూనే ఉంటుందన్నాడట. దూరానామా షాదారా లాభానికారా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? శరీరం అనే విత్తనాన్ని విత్తుతున్నావా? క్షయమైన పంట కొద్దామని విత్తుతున్నావా? లేకుంటే అక్షయమైన పంట కొద్దామని విత్తుతున్నావా? లేకుంటే క్షయమైన పంటని విత్తనాన్ని విత్తి నేను ఆ తీర్పు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆ తీర్పు దగ్గరికి వెళ్ళకూడదని నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్పించబడ్డాడు. నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు శిక్ష యావత్తును అనుమతించబడ్డాడు. నీ కొరకే నేరం చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడుగా ఎంచబడ్డాడు. నీకోసమే పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. నీకోసం సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. నీకోసం తను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నీకోసం తల వెంట్రుకలు పెరిగించేవానికి తన తలను అప్పగించాడు. నీ కొరకు తన ముఖాన్ని ముఖం వేసి అలాగ పిడుగుతులు గుద్దుతున్నా ఇంకా మౌనం అయి ఉన్నాడంటే కేవలము బొత్సు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్లి రీతిగా అయితే మౌనం ఉందో ఆ మౌనం ఎవరి కొరకంటే ఈ రాత్రి నీ నా కొరకు మాత్రమే. కొట్టడి చప్పట్లు గట్టిగా, నీ కొరకు నా కొరకు మాత్రమే. ఎంతటి ప్రేమ గల దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి నీకు ఇంకా సమయం కావాలా? ఆ సింహాసనం మీద కూర్చుని రోజు రాబోతుంది. ఇప్పుడు దా కనబడి నీ ప్రేమామయుడు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ భూమి ఆకాశాలు పారిపోతే నీ నా పరిస్థితి ఏంటి? తప్పించుకోలేవు బిడ్డా. ఈ రాత్రి నువ్వు ఎంత పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య రక్తంతో కడగబడ్డానికి ఉన్న పాటు నీ జీవితాన్ని యేసుకిచ్చి వేదువుగాక. లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా జీవితం పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదయ్యా. యేసుబాబు గారు రావాలి. నా జీవితం పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నీ రహస్యమైన పాపం ఏది ఒప్పుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు.
ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ తీసుకురాబడ్డావు. నువ్వు కప్పుకుంటే ఈ రాత్రి నీకంటే దౌర్భాగ్యుడు దౌర్భాగ్యాలు ఇంకెవరు ఉండరు. యేసయ్య రక్తముతో నువ్వు కడగబడాలని, యేసయ్య రక్తము చేత ఈ రాత్రి నువ్వు క్షమించబడాలని, యేసయ్య రక్తము చేత విమోచించబడాలని, యేసయ్య రక్తము చేత ఈ రాత్రి నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన నీ కొరకై నిలబడి ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నీకు వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి నీ ఎదుట నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నామయ్యా. నేను ఎంత అల్పున్నయ్యా. నేను పాపము చేసి కూడా పరిశుద్ధులను చలామణి అయ్యాను. నేను పాపము చేసి కూడా పరిశుద్ధ